నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. కర్నూల్లో జగన్మోహన్ రెడ్డికి గో బ్యాక్ అన్న నినాదాలు ఎన్నొచ్చినా కూడా అతను అలాగే వెళ్తున్నాడు, పట్టించుకోలేదు దాని గురించి. కానీ విచిత్రంగా మారింది, ఎయిర్పోర్ట్లో సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ గెలిచింది. ఏంటబ్బా ఈవిడ కలిసిందంటే, ఆగస్టు 19 నుంచి 400 కిలోమీటర్లు ఆవిడ వీల్ చైర్ ర్యాలీ తీస్తుందంటే, దానికోసం సిపిఐ సిపిఎం వాళ్ళ మద్దతు కూడా ఉంది. నాకు వైసీపీ మద్దతు కావాలంటే జగన్మోహన్ రెడ్డి చెలించిపోయాడంట. చెలించిపోయిన జగన్మోహన్ రెడ్డి, అఫ్ కోర్స్ అమ్మా నీకు మా మద్దతు ఉంటుంది, నువ్వేం వెనకడుగు వేయకు, ర్యాలీలు చేసుకుంటూ వెళ్ళిపో, కానీ నీ ఆరోగ్యం కదా ఆలోచించు అన్నాడంట. ఆలోచించు అంటే, పర్లేదన్నా మా కూతురు ప్రాణం కోసం ఈ సో కాల్డ్ వీల్ చైర్ ర్యాలీలో నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ న్యాయం దక్కాలి. సో కర్నూలు ఎక్కడైతే వాళ్ళ అమ్మాయిని పూడ్చిపెట్టారో, అక్కడ లాస్ట్ రైడ్స్ జరిగినాయో, అక్కడి నుంచి సెక్రటేరియట్ దాకా 400 కిలోమీటర్లు ఉంటుంది. మేము ఇదివరకు కూడా ఒకసారి ర్యాలీ చేసాం లాస్ట్ ఇయర్, కానీ పోలీసుల ఆంక్షలతో మమ్మల్ని ఆపేశారు. ఈ సంవత్సరం మీరందరూ మాకు సపోర్ట్ ఇస్తే మేము 400 కిలోమీటర్లు వెళ్ళిపోతామని చెప్పింది. ఇక్కడ దాకా ఆవిడ ర్యాలీ మాటలు ఓకే, వినటానికి ఫైన్. సుగాలి ప్రీతి చనిపోయి ఇప్పటికి అంటే ఆగస్టు 19కి 9 సంవత్సరాలు పూర్తవుతుంది. అందుచేతనే ఈ ర్యాలీ చేపడుతున్నా అందావిడ. ఓకే, దీంట్లో విచిత్రంగా ఇంకో లైన్ తీసుకొచ్చింది ఆవిడ. ఏంటంటే, జగన్ అన్న టైంలోనే అంతో కొంత న్యాయం జరిగిందంట సుగాలి ప్రీతి కేసులో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు కేసుకైనా మాకైనా అంతో ఇంత న్యాయం జరిగింది అని చెప్పాలి. అంతో కొంత న్యాయం జరిగితే ఈ పార్టీకి బయట ఎందుకు తిరుగుతారు నిందితులు? ఆ సుగాలి ప్రీతిని హత్య చేసిన వాళ్ళు ఎందుకు తిరుగుతారు? ఇదంతా ఎంత పెయిడ్గా అనిపిస్తుంది ఈ లాంగ్వేజ్. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో న్యాయం జరగలేదని పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది ఈవిడ. పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ప్రయత్నిద్దామని చెప్పి ఆవిడ ఎన్నికలప్పుడు ఆ సుగాలి ప్రీతి కేసుని చాలాసార్లు ఆయన మెన్షన్ చేశారు, న్యాయం చేకూరుస్తామని చెప్పి ప్రామిస్ కూడా చేశారు. అంటే దట్ మీన్స్ వాట్, పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో న్యాయం జరగనట్టేగా. కానీ అంతో కొంత న్యాయం ఏం జరిగింది? ఆ న్యాయం ఏంటి, ఎంత జరిగింది? దాని విశ్లేషణ దగ్గరనే ఉందా? పేపర్లో ఉందా? లేకపోతే అరెస్ట్ చేశారా? ఏమైనా శిక్ష పడిందా? పోనీ సిబిఐకి రిఫర్ చేశాడా? ఏమీ చెయ్యని జగన్మోహన్ రెడ్డి గురించి ఈరోజు కర్నూలు ఎయిర్పోర్ట్లో ఈ డ్రామా ఏంటి? ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారి పైన గన్నవరంలో కేసు కూడా పెట్టింది, చీటింగ్ కేసు అంట. ఆయన వాడుకున్నారు. ఆయన లిటరల్లీ అండి రాగానే సిబిఐకి అప్పచెప్పేశారు ఈ కేసుని. రాగానే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ యాక్చువల్లీ గవర్నమెంట్ చేయటం అనేది. కానీ అక్కడ కేసులో ఉన్న సాక్ష్యాలన్నీ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో మాయం చేస్తే, అదే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నా న్యాయం చేసే వీల్ చైర్ ర్యాలీకి నువ్వు తోడుండాలి, జగన్మోహన్ రెడ్డి టైంలో నీ న్యాయం జరిగిందని మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు ఎలా చూడాలండి? ఈవిడ పైన ఒక సింపతి ఎలిమెంట్ అనేది ఉండేది నాకు. అరే వాళ్ళ పాపకి ఇంత అన్యాయం జరిగింది కదా, నిజంగా ఈరోజు ప్రభుత్వం ఎంత ట్రై చేసినా సాక్ష్యాధారాలన్నీ జగన్మోహన్ రెడ్డి తుడిపేశాడు కదా, డామిట్ అసలు ఈ కేసులో న్యాయం జరగదేంటని ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం చాలామంది. కానీ ఒక పొలిటికల్ పార్టీకి మైలేజ్ ఇవ్వడానికి వాళ్ళ కూతురు కేసును వాడుతుంటే ఈవిడపైన సింపతి అంతా పోయిందాం. ఐ లాస్ ద రెస్పెక్ట్ అండ్ సింపతి ఫర్ హర్. ఏంటండి ఇది? జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో న్యాయం జరిగిందా? మరి జరిగితే పవన్ కళ్యాణ్ దగ్గర రావడం ఎందుకు? మరి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చిన సిబిఐకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లోనే మొత్తం ఎవిడెన్సెస్ మొత్తం తుడిపేశాడు, నాశనం చేశాడని తెలిసిన తర్వాత కేసు సిబిఐ దాకా వెళ్ళినా కూడా నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గొప్ప, జగన్మోహన్ రెడ్డి అండగావాలి నాకు నడటంలో ఏంటిదంతా? అతన్ని నిలదేయలేవు, అతన్ని ఏం క్వశ్చన్ చేయలేవు. ఎందుకని? నీ వెనకమాల ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. ఏదేమైనా సెక్రటేరియట్ దాకా 400 కిలోమీటర్లు వీల్ చైర్ ర్యాలీ అంట, ఆగస్టు 19 నుంచి అంట. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఎంతో కొంత న్యాయం గురించి మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.